హాయ్ అండి, వెల్కమ్ టు అందతమ్లమ్మాయి. శుక్రవారం తీసిన వ్లాగ్ అండి. ఇంటికి వచ్చి నెల 15 రోజులు అయిపోయింది. ఇప్పుడు వరకు టీవీ యూనిట్లో టీవీ బిగించలేదండి. నిన్నే బిగించాం. దాని పక్కనే బాబు మ్యారేజ్ డేకి గిఫ్ట్గా ఇచ్చాడు కదా, హ్యాపీ ఫ్యామిలీ ఫోటో. అది పెట్టేసరికి ఇంకా అందంగా అనిపించిందండి. నా బిజినెస్లో నేను బిజీ, ఆయన నాకు హెల్ప్ చేస్తూ ఆయన బిజీ. ఇంట్లో ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. అలాగా నెమ్మదిగా ఒక్కొక్కటి చేసుకుంటున్నాం. ఉదయం లేచి పూజ చేసుకుని, ఇంట్లో పూజ కూడా చేసుకుని, బ్రేక్ఫాస్ట్కి ఆపాలు వేశాను. అలాగే లంచ్ కూడా కంటిన్యూగా చేశానండి. పప్పు మామిడికాయ చేసి తాలింపు వడియాలతో తాలింపు పెట్టాను. చాలా బాగుంటుంది. పూజ గురించిన కాంట్రవర్సీ ఇంకా నా వీడియోస్ కమెంట్స్లో వస్తూనే ఉందండి. అత్తయ్య చనిపోయి సంవత్సరం లేదు, మీరేంటి ఇన్ని పూజలు చేస్తున్నారని చెప్పి. నేనేం పూజ చేస్తున్నా అండి, వ్రతాలు నోములు ఏమైనా చేస్తున్నానో, నిత్య దీపారాధన తృప్తిగా పూలతో దేవుల్ని అలంకరించుకుంటాను. అది నాకు తృప్తిగా అనిపిస్తుంది. అంతకంటే పెద్దగా ఏమీ చేయట్లేదండి. రీసెంట్గా ఒక బ్రాహ్మణ అమ్మాయి బిజినెస్లో పరిచయం అయ్యి ఆ అమ్మాయి చెప్పిందండి, అమ్మ మిమ్మల్ని చూస్తుంటే మేము పూజలు చేసుకున్నట్టే ఉంటుంది, మాకులాగా మడి ఒక్కటే ఉండదు, అంత శుభ్రంగా పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేసి వంట చేసుకుంటున్నారు కదా, మీరు విగ్రహారాధన చేస్తున్నారు కదా, మహా నైవేద్యం పెట్టండి, మీకు ఇంకా మంచిదని చెప్పింది. మేము నైవేద్యం పెట్టచ్చా, ఇలాగ అత్తయ్యకి సంవత్సరం అవ్వలేదన్నాను. ఏం పర్వాలేదు పెట్టుకోండి అని చెప్పి అమ్మాయి చెప్పిందండి. ఇప్పుడు తృప్తిగా నైవేద్యం కూడా పెట్టుకుంటున్నానండి.